జ్యోతిక మల్హోత్రా పాకిస్తాన్ హై కమిషన్ తోటి లింక్ ఉందని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. యునో వాట్, జ్యోతిక మల్హోత్రా నోమాడిక్ ఇండియన్ అనే ఇంకో యూట్యూబర్, అతనితో పాటు ఉండే ఇంకో ఫ్రెండ్ ఎవరంటే యాత్రి డాక్టర్ సమ్ వన్. ఎవరైతే ఈ జ్యోతిక మల్హోత్రా పాకిస్తాన్ వెళ్ళిందో ఒక పార్టీకి లైక్ ఫంక్షన్ కి ట్రావెల్ చేస్తూ, ఆ పార్టీలో యాత్రి డాక్టర్ అనే పర్సన్ కూడా ఉన్నాడు. అండ్ ఇంకొక పర్సన్ ఉంటాడు ఈ స్టోరీలో, డానిష్. ఇతను పాకిస్తాన్ హై కమిషన్ లో వర్క్ చేసే ఒక పర్సన్. ఇవన్నీ పక్కన పెడితే కపిల్ జైన్ అనే ఒక పర్సన్ ఎగ్జాక్ట్లీ మే 5 అనుకుంటా 2024, 1 year బ్యాకే ఎన్ఐఏ ఇండియాని మెన్షన్ చేసి ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసిండు. ఈ జ్యోతిక మల్హోత్రా అనే పర్సన్ రెగ్యులర్ గా పాకిస్తాన్ వెళ్తుంది, ఖచ్చితంగా ఈ లేడీ మీద మీరు కన్నేసి ఉంచండి, మేబీ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని 1 year బ్యాకే పోస్ట్ చేసిండు. అండ్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళినా కూడా జ్యోతిక మల్హోత్రా అకౌంట్లో పహల్గామ్ వీడియోస్ కావచ్చు, అండ్ పాకిస్తాన్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండడం, అక్కడ హయ్యర్ ఆఫీషియల్స్తో అంత ఈజీగా మనం కలవలేం కదా. మనం ఇండియన్స్ పాకిస్తాన్ వెళ్ళడమే గగనం, అలాంటిది అక్కడికి వెళ్ళి హై కమిషన్స్తో మాట్లాడుతూ ఉండడం. ఈ యాత్రి డాక్టర్ అనే పర్సన్ అండ్ ఇంకొక చెప్పినా కదా యాత్రి డాక్టర్ అనే అతనే నవంకూర్ చౌదరి అనుకుంటా. అండ్ ఇతను నోమాడిక్ ఇండియన్, తనకి సపోర్ట్గా వచ్చిండు ఎవరికి, యాత్రి డాక్టర్ నవంకూర్ చౌదరి కోసం. సో వీళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చాలా మంది ట్వీట్ చేస్తారు. ఓకే, అండ్ ఈ స్టోరీ చాలా పెద్దగా ఉంది, 1 year బ్యాక్ నుండే నడుస్తున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఆ లొకేషన్ వీడియోస్ జ్యోతిక మల్హోత్రా తన యూట్యూబ్ వీడియోస్లో, ఇన్స్టా వీడియోస్లో ఉండడం. అండ్ ఎగ్జాక్ట్లీ జనవరిలో ఈమె వెళ్ళింది. యూనో వాట్, స్క్రిప్ట్ అనేది జనవరిలోనే రెడీ అయ్యి ఉండొచ్చు, బట్ యాక్షన్ అనేది మేలో తీసుకున్నారు. మే 10th ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుంది కదా. మే 5th 2024లోనే కపిల్ జైన్ అనే పర్సన్ ఆల్రెడీ ఎన్ఐఏకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండు, మీరు ఈ లేడీ మీద కొంచెం ఫోకస్ చేయండి, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని నేను స్టార్టింగ్లో చెప్పినట్టు. ఇంకోటి ఏంటంటే జ్యోతిక మల్హోత్రాకి హై కమిషన్స్ తోటి లైక్ లింక్స్ ఉన్నవి. ఓకే, అండ్ రీసెంట్గా చెప్పిన కదా తన పేరు డానిష్ అని, తనతో ఇండోనేషియా ట్రిప్కి వెళ్ళినట్టు కూడా ఫొటోస్ ఉన్నాయి, మీరు డిస్ప్లేలో చూసుకోవచ్చు. హిసర్ పోలీస్ వాళ్ళు కాన్ఫిడెన్షియల్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తుంది పాక్ వాళ్ళకి అన్న ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కావచ్చు, అసలు ఏం జరుగుతుందో బ్యాక్ ఎండ్ లో ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ త్రూ వెళ్తూ ఉంటది, అందుకని అరెస్ట్ చేసారు, రైట్. అండ్ ఈ స్టోరీకి లింక్ అవుతూ ఇంకా కొందరు పర్సన్స్ ఇండోనేషియాలో ఉన్నారు, దాన్ని నేను నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూ చేస్తా. అండ్ ఈ నవన్కూర్ చౌదరి ఏంటి, ఈ నోమాడిక్ అని ఇండియన్ అనే నోమాడిక్ ఇండియన్ అనే పర్సన్ ఈ నవంకూర్ చౌదరికి ఎందుకు సపోర్ట్గా పోస్ట్ పెట్టిండు, చాలా పెద్ద స్టోరీ ఉంది ఇది సస్పిషియస్గా. సో ఫుల్ స్టోరీ తెలుసుకోవాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ పేజ్, అండ్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా నేను గ్యాదర్ చేస్తూ అప్డేట్ తీసుకొస్తా. ఇది కరెక్ట్ అయితే కాదు అసలు, ఇండియన్లో ఉండి పాకిస్తాన్కి స్పై చేయడం అనేది. సో ఈ వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా అండ్ క్వైరీస్ కావచ్చు, ఎనీథింగ్ వాట్ యూ హ్యావ్ ఆన్ యువర్ మైండ్, జస్ట్ పుట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్స్, నేను దాన్ని ఎలాబరేట్ చేస్తూ వీడియోస్ చేస్తా. ఓకే, సో ఈ సిరీస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్, చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. నాకు పాసిబిలిటీ అయినంత వరకు రీసెర్చ్ బెస్ట్గా చేసి కంటెంట్ తీసుకొస్తా. స్టే ట్యూన్ క్రికెట్ బస్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.